ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే. అద్దె ఒప్పందం 11 నెలల పాటు ఉంటుంది. లాక్ ఇన్ పీరియడ్ 6 నెలలు. ఎందుకు 11 నెలలే ఎక్కువగా వాడతారు? చట్టపరంగా సులభతరం. 11 నెలల వరకు ఉండే ఒప్పందానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం. స్టాంప్ డ్యూటీ ఆదా. 12 నెలలకు పైగా ఉండే ఒప్పందానికి స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఒప్పందాన్ని సులభంగా పునరుద్ధరించవచ్చు లేదా సవరించవచ్చు, అవసరమైతే ముగించవచ్చు. అందులో సాధారణ నిబంధనలు ఇవే. లాక్ ఇన్ పీరియడ్ 6 నెలలు. ఈ సమయంలో ఇద్దరూ ఒప్పందాన్ని రద్దు చేయరాదు. నోటీసు కాలం 1 నెల ముందు చెప్పాలి ఇల్లు ఖాళీ చేయాలంటే. పునరుద్ధరణ 11 నెలల తర్వాత కొత్త ఒప్పందం ద్వారా అద్దె పెంపుతో కొనసాగించవచ్చు. అద్దె ప్రతి నెల 1వ తేదీలోపు చెల్లించాలి. ఆలస్యం అయితే జరిమానా ఉంటుంది. 1 నెల ముందుగానే నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఇల్లు ఖాళీ చేయడానికి లేదా ఒప్పందాన్ని ముగించడానికి 1 నెల ముందుగా నోటీసు ఇవ్వడం తప్పనిసరి. సెక్యూరిటీ డిపాజిట్. ఇది సాధారణంగా 2 నెలల అద్దెకి సమానమైన మొత్తం ఉంటుంది. ఇది ఇల్లు ఖాళీ చేసే సమయంలో ఎలాంటి నష్టాలు లేకపోతే పూర్తి మొత్తంగా తిరిగి ఇచ్చేలా ఉంటుంది. కానీ నష్టం జరిగితే లేదా బిల్లులు పెండింగ్ లో ఉంటే ఆ డిపాజిట్ లోంచే కట్ చేయబడుతుంది. అద్దె పెంపు. ప్రతి ఏడాది అద్దె ధరలో 5% నుండి 10% వరకు పెంపు ఉంటుంది. ఇది అద్దె ఒప్పందంలో ఓ సాధారణ నిబంధన. ఉదాహరణకు, ప్రతి 11 నెలల ఒప్పందం ముగిసిన తర్వాత అద్దె ధరను 5% నుండి 10% వరకు పెంచే అవకాశం ఉంటుంది. ఇది ఒప్పందంలో ముందుగానే పేర్కొనాలి. ఇంటి మరమ్మతులు బాధ్యత ఎవరిది? అవి చిన్న మరమ్మతులు అయితే బల్బులు, ట్యాప్లు, ఫ్యాన్, డోర్ హింగ్స్ లాంటివి. ఇవి సాధారణంగా అద్దెదారే చూసుకోవాలి. పెద్ద మరమ్మతులు, లీకేజీలు, ఎలక్ట్రికల్ వర్క్, వాల్ డ్యామేజ్ లాంటివి. ఇవి ఇంటి యజమాని బాధ్యత. ఇంటి సంరక్షణలో వచ్చే చిన్న మరమ్మతులు అన్ని అద్దెదారు చూసుకోవాలి. కానీ నిర్మాణ సంబంధమైన పెద్ద సమస్యలు యజమాని పరిష్కరించాలి. ఇంటిని అద్దెకు ఇచ్చేటప్పుడు బిల్లులు మరియు ఇతర ఖర్చుల బాధ్యతలు స్పష్టంగా పేర్కొనడం చాలా ముఖ్యం. 1. అద్దెదారు బాధ్యతలు. టెనెంట్ రెస్పాన్సిబిలిటీస్. విద్యుత్ బిల్లు. ప్రతి నెలలో వాడిన యూనిట్లకు అనుగుణంగా అద్దెదారే చెల్లించాలి. నీటి బిల్లు. మున్సిపాలిటీ లేదా బోరింగ్ నీటి ఖర్చులు అద్దెదారే భరిస్తారు. గ్యాస్ బిల్లు, సిలిండర్ ఖర్చులు అద్దెదారే భరిస్తారు. ఇంటర్నెట్ కేబుల్, DTH అవసరమైతే అద్దెదారే పొందించి చెల్లించాలి. హౌస్ కీపింగ్. చెత్త తీసే సేవలు అద్దెదారే ఏర్పాట్లు చేసుకుని చెల్లించాలి. 2. ఇంటి యజమాని బాధ్యతలు. ఓనర్ రెస్పాన్సిబిలిటీస్. ప్రాపర్టీ ట్యాక్స్. ఆస్తి పన్ను యజమాని చెల్లించాలి. సొసైటీ మెయింటెనెన్స్. ఫ్లాట్ ఉంటే ఒప్పంద ప్రకారం కొన్నిసార్లు యజమాని భరిస్తాడు లేదా అద్దెదారిని అభ్యర్థించవచ్చు. బోరు మోటార్ మరమ్మత్తు. వాడుక మిషనరీ యజమాని బాధ్యత. ఇంటిలో నిబంధనలు. అక్రమ కార్యకలాపాలు నిషేధం. ఆస్తికి హాని చేయకూడదు. అనుమతి లేకుండా మార్పులు చేయకూడదు. పొరుగు వారికి అసౌకర్యం కలిగించకూడదు. పెంపుడు జంతువులు అనుమతించబడినవి మాత్రమే పెంచుకోవాలి. ఇంటిని యజమానికి తెలియజేయకుండా కమర్షియల్ గా ఇతరులకి రెంట్కి ఇవ్వరాదు. చూశారు కదా మీ ఇంటిని అద్దెకు ఇచ్చే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.